అందరికీ నమస్కారం అండి. మన మనస్సు ఒక కోతి లాంటిది. దానికి ఒక ఆలంబనం కావాలి. చంచలమైన మనస్సుకు భగవంతుని యొక్క లీలలు, భక్తుల యొక్క కథలను ఆలంబనంగా ఇచ్చి ఉద్ధరించటానికి వ్యాసుడు చేసిన మహోత్కృష్టమైన ఏర్పాటు భాగవతంలో ఉంది. దానిలో విశిష్టమైనదే మన గజేంద్ర మోక్షం. దీనిని తెలుగులో పోతన గారు ఆంధ్రీకరించారు. దీనిని రాజులకు అంకితమిస్తే దానివలన అపారమైన ప్రయోజనం చేస్తుంది అని చెప్పినా నేను అలా చేయను, శ్రీరామచంద్రమూర్తికి అంకితమిస్తాను అని చెప్పి ఆయన ఈ విధంగా చెప్పారు. పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని. పలికిడి వాడిని నేను కాదు, శ్రీరామచంద్రమూర్తి లోపల నుండి నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తున్నారు. అందువలన ఇంకొక కథ నేనెందుకు చెప్తాను, భాగవతమునే పలుకుతాను అని అన్నారు.